పట్టించుకోకుండా ఇచ్చిన మాట కట్టుబడి ఉండకుండా కులగన చేస్తామని చెప్పేసి అని మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఢిల్లీలో వాళ్ళ ఏఐసిసి ఆఫీస్ ముట్టడించి ఈడ లేబట్టినాం. కులగణన గురించి ఒక కమిటీ ఇప్పించినాము, బడ్జెట్ కేటాయించినాము, కులగణన చేసిర్రు. అందులో కూడా తప్పులు తడకలు చేస్తే మళ్ళా కూడా వాళ్ళ పైన ఉద్యమించి తప్పులు తడకల గురించి కూడా మళ్ళీ ఒక అవకాశాన్ని కల్పించుకొని ఒక లెక్కలు తీసుకొచ్చుకున్నాం. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందేమో, ఇచ్చిన మాట తర్వాతనే ఎలక్షన్లో పోతుందేమో అని చెప్పి అనుకున్నాం. అయినా కూడా కామారెడ్డి డిక్లరేషన్ను వాళ్ళు నిజంగా కూడా గాలికి వదిలేసి బీసీలు అంటే ఏదో చిన్న చూపుగా చూసుకొని ఎలక్షన్లో పోతామని చెప్పని అన్నందువల్ల ఇంకా కూడా అవకాశం ఇచ్చి మేము వాళ్ళ మాటను ఇంకా కూడా గౌరవించి చూసినాము. వినకపోతే ఏకంగా గాంధీ భవన్ ముట్టడించినాం. ఇక ఇప్పుడు ఎలక్షన్లో పోదామని పోయిర్రు, రిజల్ట్ ఏందో చూసుకున్నారు. నిజంగా కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చిందా లేకపోతే జనరల్ స్థానాల్లో కూడా బీసీలు అది నాయకులు గెలిచి బుద్ధి చెప్పిరా లేదనేది చూసుకున్నారు. ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీ మొదలైంది, ఇప్పుడైనా కూడా చర్చ చేసుకొని రానున్న ఎంపీటీసీ అసెంబ్లీలో అసలు ఈ విషయం గురించి మాట ముచ్చటే జరుగుతలేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా ఇప్పుడు నిజంగా కూడా బీసీల గురించి చర్చ చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ పెట్టినాము. ఇప్పుడు చర్చ చేస్తారా లేదా అని చెప్పేసి చూస్తాము. చూసిన తర్వాత చర్చ చేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం. అసెంబ్లీ ముట్టడించినాక కూడా ఒకవేళ వినకపోతే సీఎం ఇల్లు ముట్టడించి ఆడనే కూర్చుంటాము. ఇక తాడో పేడో తెలుసుకుంటాం. ఎందుకంటే ఒక మంచి చేసేటోడు ఎవడైనా కూడా మనం స్వాగతించాలని చెప్పేసి అని స్వాగతించుకున్నాం, వెయిట్ చేసినాం. వాళ్ళను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారేమో అని ఆలోచించినాము. అయినా కూడా మాట తప్పారు. అయినా కూడా బీసీలు మాత్రం చైతన్యం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరు చూస్తూనే ఉన్నారు. మొన్నటిదాకా కూడా ప్రతి ఒక్క మీడియాలో కూడా బీసీల ఉద్యమం గురించి ఇచ్చిర్రు. ప్రతి ఒక్క గ్రౌండ్ లెవెల్ స్థాయికి పోయింది. ఇప్పుడు కూడా ఇంకా చర్చ చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ సంగతి ఏందో తాడో పేడో తెలుసుకుంటాం. ఇప్పుడు బీసీల ఉద్యమం అనేదాన్ని ఎవరు చూస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. అట్లెట్లా అనుకుంటారు? ఒకసారి మీరు గతంలో ఉన్నటువంటి ఉద్యమానికి ఇప్పటికీ ఏ స్థాయికి పోయింది ఏందనేది చూసుకోండి. ఏ ఉద్యమం లేదే మనకి బంద్ ప్రకటిస్తే సాయంత్రం వరకు బంద్ ప్రకటించిరా? అన్ని పార్టీలు వచ్చి మద్దతు తెలుపుతాయా? ఏ విషయం బీసీ డిమాండ్లతోని రాష్ట్రం మొత్తం బంద్ అయ్యి ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళని విషయాన్ని అనేది మీరే చూసారు. అన్ని మీడియాలో మీ ఛానల్లో కూడా చూపించారు. ఈ బీసీ ఉద్యమం ఊపందుకున్నది. ప్రభుత్వాలు ఏందనంటే వచ్చి చేస్తాయేమో అని చెప్పని వేచి చూస్తాం. మంచి చేస్తాను గురించి అయితే ఆలోచించి వెయిట్ చేయడం తప్పులేదు. కానీ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మెల్లమెల్ల బుద్ధి చెప్తాం. రానున్న ఎలక్షన్లో కూడా మళ్ళీ అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోనే పట్టించుకోలేదు. మరి ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో మరి పట్టించుకుంటారనే నమ్మకం ఉందా మీకు? పట్టించుకోకపోతే వాళ్ళకి నిజంగా కూడా రిజల్ట్ ఎట్లొచ్చిందని చూసుకున్నారు. వాళ్ళు పార్టీ నాయకులు పిలుచుకున్నారు. బీసీలను పట్టించుకోకపోతే, రిజర్వేషన్ పట్టించుకోకపోతే వాళ్ళకి చెంప చల్లు అన్నట్టు రిజల్ట్స్ వచ్చినాయి. వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు పట్టించుకోకపోతే ఇంకా మొత్తము ఏ మూలకు గుసాలు వస్తుంది. నాయకులంతా కలిసి చెక్కబెన చేయాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక గ్రేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్ కూడా అట్లే పోయారు అనుకోండి, మొత్తం ఇక తడిగుడ్డ వేసుకొని కూర్చోవాలి. మనం ఏం తప్ప పొరపాటు చేసినాం నాయన అని చెప్పేసానని మొత్తం ఎక్కడ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. అందుగురించే నాయకత్వం మళ్ళొకసారి పునరాలించుకొని రిజర్వేషన్ కట్టుబడి పోతే మాత్రం వాళ్ళ పార్టీకి ఏమైనా పుట్టగతులు ఉంటాయి. లేకపోతే మాత్రం ఇంకో 50 ఏళ్ళైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో కూడా కనిపించదు. ఇప్పుడు ఫైనల్ గా మీ యొక్క డిమాండ్స్ అని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆ డిమాండ్స్ పట్టించుకోకపోతే తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఫస్ట్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మేము అష్ట ఆందోళన కార్యక్రమాలు అని చెప్పేసి మొదలు పెట్టినాం. అందులోనే అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇప్పుడు కానీ చర్చ చేయకపోతే, ఇప్పుడు కానీ ఒకవేళ ఈ రిజర్వేషన్ టాపిక్ పట్టించుకోకపోతే ఫస్ట్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తాం. ఏది ఏమైనా కూడా అసెంబ్లీ ముట్టడించి తీరుతాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు కనివిప్పు కలిగేటట్టు చేస్తాం.